లేదు. ఒకటి చెప్తున్నా, పవర్ స్టార్ నిల్చుంటే చాలు మాకు. మాకు దిక్కుంది, దానికి లెక్క లేదు. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పెట్టింది. నిజంగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఈ ఏం రత్నం గారు కాకుండా ఇంక వేరే ఏ ప్రొడ్యూసర్ ఉన్నా కూడా ఈ సినిమా బయటకు వచ్చేది కాదేమో. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న డాక్టర్ వేషం అనమాట, వైద్యం చేసేది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సినిమా చూసినప్పుడు. అండ్ ప్రొడ్యూసర్ గారికి క్షమాపణ కోరుతున్నాను, ఎందుకంటే పాపం ఫైనాన్షియల్గా ఆయన చాలా స్ట్రగుల్ పడ్డారు. చాలామందికి పేమెంట్లు లేట్ అయ్యాయి. బట్ ఎంత నిబద్ధతతో ఉన్నారంటే ఆయన మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అందరికీ పేమెంట్లు క్రియేట్ చేసి, నిజంగా అలాంటి ప్రొడ్యూసర్స్ హ్యాట్స్ ఆఫ్. అలాంటి వాళ్ళు ఉండాలి. పైరసీ చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించండి అయ్యా. మీరు ఏదో ఆ బొమ్మలు వాటిలో చూడడం కాదు, థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. అండ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా మైండ్ పెట్టి కొద్దిగా ఏమంటారు ఆలోచనతో రివ్యూస్ ఇవ్వండి. ఏది పడితే అది ఇవ్వకండి. సో మంచి సినిమాలని ఆదరించండి. మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు మన తెలుగు పరిశ్రమలో. సో అలాంటి వాళ్ళందరినీ ఆదరించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మూవీ ఎలా ఉంది? మనం ఈ క్వశ్చన్ అడగద్దు. చాలా బాగుంది మూవీ. బాగాలేదనే ఆప్షనే లేదు ఫస్ట్. ఎందుకంటే ఆయన మనకు దొరకడమే అదృష్టం. అట్లాంటి దేవుడి దర్శనం అయింది. ఇటువంటి ప్రజలకి ఇట్లాంటి మన తెలంగాణలో ఎందుకు లేడని బాధపడుతున్నా నేను. ఇట్లాంటి డిప్యూటీ సీఎం, ఇటువంటి హీరో ఇంత అదృష్టం చేసుకుంటే మనకు దొరికిండినా మనం ఎంత హ్యాపీగా చూడాలంటే మూవీస్ అయినా కానీ ఈయన పాలనైనా ప్రతి ఒక్కటి చాలా గర్వపడాలి మనం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉంది? కీరవాణి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండబ్బా. అసలు పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తుంటే మనం రియల్గా మనకి లైవ్లో చూసినట్టు అనిపిస్తుంది. అంత మంచిగా ఇచ్చిండు. ఎంట్రీ మంచిగా ఉంది అంట. అసలు ఎంట్రీ సూపర్ ఉంది. మళ్ళీ మధ్యలో చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి. అవి అసలు ఆయన స్క్రీన్ మీద ఎంత మంచిగా ఉంది తెలుసా. ఇది రియల్ ఫైట్ చేస్తున్నా అనిపించింది. అంత మంచిగా అనిపించింది. గ్రాఫిక్స్ ఎలా ఉంది మూవీలో? గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువనే ఉంది. ఎందుకంటే అన్న టైం ఇయ్యాడుగా మనకి. కొంచెం గ్రాఫిక్స్ తోటి మేనేజ్ చేయాల్సి వస్తుంది. తప్పులేదు అందులో. ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్. సో ఆ హింట్ అనేది పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంకా పార్ట్ 1 అయితే సూపర్ నచ్చింది నాకు. సో ఆ విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం ఇంకా బాగా వర్క్ చేస్తుంటే బాగుండు అనిపించింది. సో పవన్ కళ్యాణ్ హైలైట్. ఇంకా వేరే ఏం లేదు, వన్ మ్యాన్ షో అంతే. కీరవాణి బీజిఎం, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరే ఇంకా నడిపించే సినిమా మొత్తాన్ని. సో ఇంకోటి ఏంటంటే ఈ మన వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ కంటే దాని లోపల వాళ్ళ స్టోరీ ఏం చూపించారు, వాళ్ళ మొఘల్స్ అన్యాయం ఏం చూపించారు, అది అందరికీ రీచ్ అయితే బాగుంటుందని నా ఇది అంతే. సో ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన విషయము, మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన విషయం అందరూ తప్పకుండా చూడాలని. జై పవర్ స్టార్. సెకండ్ హాఫ్ లాగ్ ఉందంటారు. ల్యాగ్ అనేది ఇప్పుడు అదే దాన్ని బట్టి మనం చూసే దాన్ని బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్లో స్టోరీ చూపించాలి కాబట్టి ఫ్రాంక్గా మాట్లాడితే ఆ విఎఫ్ఎక్స్ ఉంటుంది కదా, అది కొంచెం ఇంకా బాగా వర్క్ చేసింటే బాగుంటుంది అనిపించింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మనం హిస్టరీకి వెళ్ళినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సాంగ్ టైటిల్ సాంగ్ ఐటమ్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఆ హిస్టరీకి సంబంధించిన సాంగ్స్ వరకు అక్కడికి ఓకే మ్యాచ్ అయినాయి. ఫస్ట్ టైం అత్తారింటి దారే తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన పంజాబ్ విడిచారనే చెప్పచ్చు అనమాట. పీక్స్ అంటే పీక్స్. జై పవర్ స్టార్. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఏమొద్దు, కళ్యాణ్ బాబే మేను. నాకు ఏమొద్దు, సినిమా బి వద్దు నాకు. కళ్యాణ్ బాబే మేను. కళ్యాణ్ బాబే స్క్రీన్ లో కనపడితే కళ్యాణ్ బాబు ఉండాలి అంతే. ఎవరు వద్దు నాకు, ఎవరు వద్దు. సినిమా బి వద్దు నాకు. కళ్యాణ్ బాబే మేను. కళ్యాణ్ బాబే మేను నాకు అంతే. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఇప్పుడు చూడడం జరిగింది. ఇంకా గట్టిగా సినిమా చాలా బాగుంది. ఇప్పుడు చూడడం జరిగింది. 8 o'clock షోకి వచ్చా PCX స్క్రీన్లో. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ అయితే. అంతా సినిమా పార్ట్ 2 గురించి చూడాలి. ఇంకా సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అల్టిమేట్ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది.
నిధి అగర్వాల్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. అట్లానే క్రిష్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఎలా ఉంది? చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ. గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ వస్తాయి. అల్టిమేట్ మూవీ అయితే చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుంది. సెకండ్ పార్ట్కి వస్తే చూడాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. చరణ్ గారికి మగధీర ఎలాగో, అలాగే ప్రభాస్ గారికి బాహుబలి ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమా హరిహర వీరమల్లు ఎలాగా. హరిహర వీరమల్లు లాంటి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో మళ్ళీ ఇంకోటి వస్తుందని నేను అనుకోవట్లేదు. ఇంత చారిత్రాత్మకమైన సినిమాని చాలా బాగా తీశారు ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాని. ఫస్ట్ స్టోరీ అయితే చాలా బాగా వస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, రెండు అయితే అదిరిపోయాయి. సినిమాకు పేరు పెట్టడానికి ఏమీ లేదు. సినిమా మొత్తము పవన్ కళ్యాణ్ తన భుజాల మీద మోసేసి సినిమాని నడిపించేశాడు. ఫైట్లు అయితే అదిరిపోయాయి. అన్ని ఫైట్లు, చార్మినార్ దగ్గర ఫైట్ అవ్వచ్చు, లేకపోతే క్లైమాక్స్ లో వచ్చే తుఫాన్ ఫైట్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ ఓ తుఫాను, ఆ తుఫాన్తో ఫైట్. మళ్ళీ అసలు ఆ తుఫాన్ ఫైట్ అయితే ఆ 20 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారే కొరియోగ్రఫీ చేశారంట. అదిరిపోయింది సినిమా. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉంది? కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ హైలైట్. నెగటివిటీ లేదు మూవీ. ఉంది మూవీ సనాతన ధర్మం కోసం తీశాడు. సెకండ్ హాఫ్ మస్తు ఉంది బ్రో. సెకండ్ హాఫ్ సూపర్ హిట్, బాగుంది బ్రో. స్లో ఏం లేదు మూవీ. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఎలా ఉంది? సూపర్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. బ్లాక్ స్టార్. సాంగ్స్ బాగున్నాయి బ్రో. సూపర్. విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి అన్న? సూపర్ బ్రో. సూపర్. నేను నమ్మిన గొప్పడు, బట్ సినిమా అంత ఎక్స్పెక్ట్ రీచ్ అవ్వలేదు. ఇది జెన్యున్ రివ్యూ. అంటే ఎవరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అంటే కానోడు చెప్పడం వేరు, బట్ ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, సినిమా అంతా ఇది మాత్రం రీచ్ కాలేదు. ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు. బట్ అంటే आंधी आ गया, अंदर आंधी आ गया, इधर बारिश भी आ गया అన్న. సినిమా చాలా బాగుంది. రివ్యూస్ అవన్నీ పక్కన పెట్టండి. మన సనాతన ధర్మం కోసం, మన హిస్టరీ కోసం సినిమాకి వెళ్ళండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. హిందుత్వం ఏంటి, సనాతన ధర్మం ఏంటో చూపించండి అన్న. విఎఫ్ఎక్స్ అవన్నీ పక్కన పెట్టండి అన్న. లాగ్ ఏ సినిమా అయినా ఉంటది, అన్ని పక్కన పెట్టండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సినిమా వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. మూవీ మాత్రం చాలా బాగుంది. ఎంఎం కీరవాణి గారు హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, మంచి పాటలు ఇచ్చారు, అన్ని బాగున్నాయి. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది మీరు మీ అంతటా మీరే సినిమా బాగాలేదని చెప్పడం ఒకటే నెగిటివ్. సినిమా బాగాలేదని చెప్పకండి. సినిమా బాగుంది, వెళ్ళండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడండి, అంతే. నెక్స్ట్ ఓజీ కలుద్దాం. సినిమా అక్కడ మల్లు ఇక్కడ మల్లు, హరిహర వీరమల్లు మామూలు సినిమా. నన్ను బిగ్ బాస్ ఎవడు తీసుకోలేడు. హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు. మామూలుగా లేదు సినిమా, చాలా బాగుంది అన్న. హరిహరి వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే బతికిపోయిందనా. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మనం చూడలేము. అంటే ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. ఒక జానీ, ఒక తమ్ముడు, ఒక బద్రి ఫైట్స్ ఎలా ఉంటాయో, మళ్ళా హరిహర వీరమల్లు చూసినా మన పవన్ కళ్యాణ్ ఫైట్స్ ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఇంతవరకు చూడలేం కళ్యాణ్ గారిని, అంత బాగా చూపించిండు. బాబుడేల యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్, ఒక సాంగ్ మీద డాన్స్ మాత్రం జుమ్ములా వేసిండు అన్న. మేం చెప్పాలి, కీరవాణి గారికి మ్యూజిక్ చాలా బాగుంది. బాబుడేల యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఇదే రాసి పెట్టుకొని చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి. ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకుంటారు. ప్రతి సీన్, ప్రతి ఫైట్స్, ప్రతిది ఎంజాయ్ చేస్తాం. ప్రతి పవర్ స్టార్ ఒకటి బ్రూస్లీ గారి, జాకీ చాన్ ఒక ఇండస్ట్రీ ఎట్లా ఉంటారో మా తెలుగు ఇండస్ట్రీలో ఫైట్ లో పవన్ కళ్యాణ్ గారు ఫైట్ మాస్టర్. ఇంతవరకు ఇప్పుడు నెక్స్ట్ దొరుకుతుంది. ఇప్పుడు దానికోసం పోతుంది, సెకండ్ ఉంటుంది, దొరుకుతుంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సెకండ్ హాఫ్ జర లాగ్ ఉందంటారు. ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడి లెక్క మాట్లాడుతున్నాను. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఓయూ బిడ్డగా కాకుండానే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ హిందూ ధర్మం గురించి కావచ్చు, కానీ మన భారతదేశం పైన దాడి చేసిన
ఎవరెవరైతే ముస్లిం కుహానా ఎవరైతే రాజుల మూకలలో ఉండి కూడా ఔరంగజేబ్ లాంటి ఒక నరరూప ఒక రాక్షసుని మాకు చరిత్ర తెలియజేసినందుకు నిజంగా హ్యాట్సాప్ అన్న. ఇక సినిమా ప్రకారంగా వస్తే అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ ప్రకారంగా కానీ ప్రతి ఒక్కరూ చూడొచ్చని ఒక విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా కాకుండా ఒక నార్మల్ ఒక సగటు ప్రేక్షకునిగా కూడా నేను చెప్తున్నానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు రండి, సినిమా చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. సూపర్ 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 అన్నా అన్నా ఇందులో ఎవరున్నారు అన్నా? ఇందులో ఎవరున్నారు? ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తుంది? ఇందులో ఎవరున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ కాదు అన్నా, ఈ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు. ఆరోగ్యంగా ఉండడం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి కాదు, దేశానికి చాలా అవసరం. మీరు ఆరోగ్యంగా ఉండండి, స్టంట్లు ఎక్కువ చేయొద్దు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఒక సునామీ సృష్టించాడు, నిజంగా సునామీ సృష్టించాడు అన్నయ్య అయితే. చాలా బాగుంది. లేదు లేదు లేదు, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఉంది. ఎక్కడ ఉంది సినిమా? గ్రాఫిక్స్ కోసం కాదు, సినిమాలో ఒకటే మనం చెప్పుకోదగ్గ విషయం, వన్ మ్యాన్ షో. పవన్ అన్న వన్ మ్యాన్ షో చేస్తాడు. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఎవడన్నా బాగోలేదన్నా ముందుకు వచ్చి నాతో పాటు డెబిట్ లో కూర్చుంటే, నాతో మాట్లాడితే ఆడికి 10,000 ఇస్తాను. సూపర్ ఎంట్రీ కన్నా నాకు నచ్చింది లాస్ట్ క్లైమాక్స్ ఒకటి, ఇంటర్వ్యూల కన్నా ముందు వచ్చే ఫైట్ సీన్ ఉంటాను. ఈ రెండాటికి 2,000 ఖర్చు పెట్టే తక్కువ లేదు. సినిమా సూపర్ ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. హరిహర వీరమల్లి బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓకే, మస్తు ఉంది. స్టోరీ ఏం లేదు, ఒరిజినల్ క్యారెక్టర్ సేమ్ సనాతన ధర్మం కోసం పోరాడినట్టు ఉంది మూవీ. బ్లాక్ బాస్టర్ హిట్, బాగుంది. అనాసియా గెస్ట్ రోల్ మస్తు ఉంది. హీరోయిన్ యాక్టింగ్ సూపర్, బాగుంది. స్టోరీ ధర్మం కోసం పోరాడినట్టు, మన తెలుగు కోసం పోరాడినట్టు అనిపించింది. సూపర్ హిట్. 5 స్టార్ 5 స్టార్ 5 స్టార్. సెకండ్ హాఫ్ సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్. వచ్చి చూసుకోండి, సూపర్. ఎవరు వచ్చినా పవర్ స్టార్ కిందే. జింక ఎంత బలిసినా పులికి విందే. స్టార్స్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే. జై పవన్ కళ్యాణ్. ఎక్స్ట్రాడినరీగా ఉందని అంటున్నారు. అండ్ యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉందన్నారు. మొత్తం మీద సినిమా హిట్ మాత్రం జరుగుతుంది. 3.5 ఇచ్చారు చాలామంది రేటింగు. అమెరికా టాక్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇండియా టాక్ ఏంటంటే ఒక అరగంటలో వస్తుంది. మార్నింగ్ షో 7:30 పడింది, దీంట్లో ఇంకా షో అవ్వలేదు. ఏది ఏమైనా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చే వీరమల్లి సినిమా కాబట్టి డెఫినెట్గా ఫ్యాన్స్ ఉన్నారు. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం సినిమాని ఎందుకు 2 కోణాల్లో చూడాలి. చాలా కాలం డిలే అయింది సినిమా. పవన్ కళ్యాణ్ బెస్ట్ వేషం వేశాడు, అలాగే ఏం రత్న గారు కూడా మంచి ప్రొడ్యూసర్ అతను. కాబట్టి ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరూ. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఆగరా చెప్పని, యుద్ధ భూమి వస్తుంది, అఖిరానందన్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 మన పవన్ అన్న చేస్తాడో చేయడో ఆయనకు అర్థమైతలేదు, కానీ ఇక చేయడానికి ఇంటర్వ్యూలో చెప్పిండు. అఖిరానందన్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. నేను ఒకటే చెప్తున్నా, దొంగల సినిమాలు రావచ్చు, పప్పుల సినిమాలు రావచ్చు, ఇట్లాంటి సినిమా భారతదేశం మొత్తం చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన హిస్టరీ, మన చరిత్ర, ఇట్లా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, అదేవిధంగా ఆల్రెడీ మన 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 ముందు తరాన్ని మనం ఎట్లా నివసించిన ఔరంగజేబ్ లాంటి హిస్టారికల్ సినిమా పవన్ కళ్యాణ్ అన్నది ఫస్ట్ సినిమా అన్నమాట. ఇట్లాంటి సినిమా ఎంచుకోవడమే పెద్ద ప్లస్ కదా. అదేవిధంగా నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మన క్రిష్ డైరెక్టరు. ఆయన పాపం మధ్యలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. నెక్స్ట్ డైరెక్టర్ పేరేమో జ్యోతికృష్ణ ఆయన పేరు. ఆయన కూడా చాలా చక్కగా మన హిస్టరీని ఎలా చూపించాలో అలా చూపించాడు అన్న. ఇక నేను చెప్తున్నా చూడు, మన పవన్ అన్న ఢిల్లీకి బయలుదేరడం నెక్స్ట్ లెవెల్. అక్కడ ఫైట్ మధ్యలో ఆగిపోవడం వల్ల నేను ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 15 నిమిషాల క్లైమాక్స్ మరి నెక్స్ట్ లెవెల్ పోయా. 15 నిమిషాల క్లైమాక్స్ మన పవన్ అన్న చిత్రీకరించాడు. దాని టెక్నికల్ ఏదో చేసిండు. ఎవడా చెప్పు తీసుకొని కొట్టాలి. నేను ఒకటి చెప్పను, నేను చెప్తా చూడు. పప్పు దొంగల సినిమాలు బాగుంటాయి,
2,00,000 కోట్లు వసూలు చేస్తాయి. కోట్లు వసూలు చేయడం కాదు, ఇట్లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు హీరో ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. నేను చెప్తా ఇట్లాంటి సినిమాని యాంటీ ఫ్యాన్స్ కాకుండా హీరోల సినిమాలకు పోతున్నారు, టికెట్లు కూడా జనాలు లేక నేను వస్తున్నా సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఒక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటికి మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో ఉండదు. అన్న రావడమే ప్రెస్ మీట్ వచ్చినా కూడా మేమున్నాం. అన్నను లేపడానికైనా మోయడానికైనా మేమున్నాం. ఇంతకుముందుకు ఎప్పుడో ఇది మొఘలుల చరిత్ర, చరిత్ర కాదు ఇది. ఆంధ్ర అన్నా ఈ సినిమాలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, జగవీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర హర మహాదేవ. కలెక్షన్ ఎంత కొట్టచ్చు? అన్నా నేను చెప్పను, నాకు నచ్చింది నేను చూసా. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, ఏ బాబు లేడు నచ్చుల్ని, కళ్యాణ్ బాబే మేడు, కళ్యాణ్ బాబే మేడు, బాబు లేడు, కళ్యాణ్ బాబు మేడు, చాలా చాలా అద్భుతంగా ఉంది. చారిత్రాత్మకమైన సినిమా ఉంది. రాత్రి 1 సెకండ్ కొద్దిగా ముందుకెళ్దాం. కాసేపు చాలా చాలా అద్భుతమైన సినిమా. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల తర్వాత సినిమా తీశాడు. అద్భుతమైన సినిమా. ఆయన తప్పితే ఇంకెవరు తీయలేరు. ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలా, రికార్డులు సృష్టిస్తుందండి. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ అంటే 2 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాలో ఎలా ఉంటాడు అనుకున్నారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఈ రోజు ఉన్న హీరోలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు. లేదండి, అదే కొంతమంది ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే కొంతమందికి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి 8 మంది హీరోలు ఉన్నారు, అందరూ సక్సెస్. అది బాధ. సినిమా రిలీజ్ కంటే ముందు నెగిటివ్ చేస్తుంటారు. అది ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉండేది. సెకండ్ హాఫ్ మనం చూడని చరిత్ర, మన బిడ్డలు చూడని చరిత్ర, నెక్స్ట్ జనరేషన్ ఏమి చేయాలనేది. ఆ రోజున మొఘలు ఏ విధంగా అరాచకం చేశారు, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేశారు, మన దేవాలయాలు, గుళ్ళు, దేవతల్ని ఏ విధంగా అగ్నికి ఆహుతి చేశారని చూపించారు. అద్భుతం. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ కు ముందున్న సీన్ 15 నిమిషాలు, సెకండ్ హాఫ్ లో లాస్ట్ 22 మినిట్స్ పవన్ కళ్యాణ్ యొక్క స్పీచ్ అద్భుతం అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగా, స్టెప్పులు కూడా చాలా బాగా వేశాడు. ఇంతకు ముందు కంటే ఇంకా బాగా వేశాడు అనమాట. చాలా బాగుంది. సినిమాలో చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. నేను రవి ఫైట్ మాస్టర్ని, అందులో చాలా సూపర్ గా చేశారు. అతి త్వరలోనే తెలంగాణ, ఆంధ్ర కరాటే మాస్టర్స్ అందరూ అభినందన సభ పెట్టి ఒక 500 మందితో కలవడం జరుగుతుంది. చాలా చాలా బాగుంది ఫైట్స్. అందులో సోర్స్ కానీ, కిక్స్ కానీ, తర్వాత బ్రహ్మాండంగా చేశారు. ఇది చాలా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఎన్నో రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఇది సూపర్ హిట్ కొడుతున్నారు. చాలా చక్కగా చేశారు. అందరూ బాగుంది. అందరూ అరాచకాలు, హిందూ గుడిపై జరిగిన దాడులు, వాటి గురించి ఒకడు వచ్చాడు. వాడే హరి హర వీర మల్లు. సెకండ్ హాఫ్ లేకున్నా ఏమున్నా థియేటర్
థియేటర్లు ఇట్లా చూసి ఎన్ని రోజులు అయింది అసలు. థియేటర్లో వైబ్ రావాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా, సినిమాలు బాగుపడాలన్నా పవన్ కళ్యాణ్ రావాల్సిందే. అంతకు మించి 10కి 10, 5కి 5, 100కి 100. పవనానికి కంబ్యాక్ అనుకో. అసలు కంబ్యాక్ అనేది అనవసరం, మాట అనవసరం. పవన్ కళ్యాణ్ విషయంలో కంబ్యాక్ అనేదే లేదు. అది కంబ్యాక్ అనేది మళ్ళీ అయ్యని కాదు. పవన్ కళ్యాణ్ అనేది మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, ఏ ఉండదు. పవన్ కళ్యాణ్ అంటే వైబు, పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్, అంతే. అసలు కలెక్షన్, మాకు కలెక్షన్ అనేది అవసరం లేదబ్బా. సారీ, మాకు కలెక్షన్ అనేది అవసరం లేదు, అర్థమైందా? మేము 10 కోట్లు పెట్టి చూసినా, 100 కోట్లు పెట్టి తీసినా పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్, అంతే. ఈ థియేటర్లు మీరు చెప్పండి, థియేటర్లు ఇట్లా చూసి ఎన్ని రోజులైంది? ఈ వైపు కానీ, ఈ జనాలు కానీ థియేటర్లలో చూసి ఎన్ని రోజులైంది ఇట్లా? కాబట్టి ఖచ్చితంగా 100 కోట్ల 1000 కోట్లు అనేది పక్కన పెడితే అదంతే క్రేజ్, అంతే. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా, సినిమా లాగు, యాక్చువల్ గా అందరూ సినిమా బాగుండాలని కోరుకున్నారు, కొంతమంది మాత్రం సినిమా బాగుండకూడదని కోరుకున్నారు. వాళ్ళందరూ ఆశలు అడియాసలు అయిపోయాయి. సినిమా చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని డైలాగులు చెప్పారు. నదులు వెళ్ళి సముద్రంలో కలవటం ప్రకృతి ధర్మం, సముద్రం వెళ్ళి నదిలో కలిస్తే ప్రళయం. పవన్ కళ్యాణ్ సముద్రం లాంటి వాడు, పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే ప్రళయమే వస్తుంది. కొన్ని ధర్మం అంటే అందరూ భజనలు చేయటం కాదు, పూజలు చేయటం కాదు, ఆపదలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయటం ధర్మం. ఆ ధర్మం పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడు. జన సైనికులుగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మేము కూడా ఫాలో అవుతున్నాం. ఒకటే చెప్పుకున్నా ఫైనల్ గా, మంచి సినిమాలను ఆదరించడం మన రెస్పాన్సిబిలిటీ. ఫేక్ రివ్యూలతో ఈ సినీ పరిశ్రమ మీద కొన్ని వేల మంది బతుకుతున్నారు. వాళ్ళ పొట్టను కొట్టొద్దు. ఎవరు ఫ్యాన్స్ అయినా మంచి సినిమాని ఆదరించండి, మంచి సినిమాకి మంచి రివ్యూ ఇవ్వండి. ఇదే. జై జనసేన, జై హింద్. ఈసారి పుష్ప రికార్డ్ చేసిన తెగేస్తాం. ఈసారి పుష్ప కాదు, ఓన్లీ పవర్. ఈసారి కొడుతున్నాం రికార్డ్స్ అన్ని. ఫస్ట్ డే 150 కోర్స్ వచ్చేసి తెంగుతాయి. పుష్పాన్ని జాతిని తెంగేస్తాం. పవన్ అన్న ఎంట్రీ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది అన్న, దుల్ల కొట్టేస్తాడు. కొద్దిగా మనం కళ్యాణ్ అన్న ఎలా చూడాలనుకుంటామో అలా చూపించేశాడు. యాక్టింగ్ చించేశాడు అన్న. ఒక హిందూ చూడాల్సిన మూవీ అన్న, నిజం చెప్పాలి. వినడం వస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రకంగా ఉంటది. అన్నేచులో బీజిఎం అలాగే ఉంటది. అది ఇప్పటిదాకా ఇదంటారు ఇది కాదు, ఓన్లీ ఇదే. సాంగ్ సూపర్. కొల్లగొట్టి నాదిలో, కొల్లగొట్టి నాదిలో, కొల్లగొట్టి నాదిలో, కొల్లగొట్టి నాదిలో, కొల్లగొట్టి నాదిలో. చాలా బాగున్నాయి. మాకు పవన్ కళ్యాణ్ కావాలి. మాకు అక్కడ మంచి పవన్ కళ్యాణ్ కట్అవుట్ యాక్ట్ చేశారు. బాబీ డియోల్ కూడా అలాగే యాక్ట్ చేశారు. ఇద్దరు సమానంగా యాక్ట్ చేశారు. జీవం పోస్తారు సినిమాకి ఇద్దరు. అది సనాతన ధర్మాన్ని కాపాడే కంటెంట్, పర్యావరణాన్ని కాపాడండి, జంతువులను ప్రేమించండి. ఈ కంటెంట్ నుంచి చూపించాలి, చూడాలి, మీరందరూ చూపించాలని చెప్పాలి. అందరు రిలీజియన్స్ ఒక్కటే, మనమందరం భారతీయులం, అంతే. హిందూ ధర్మాన్ని కాపాడుకుందా, అవతల వాళ్ళ మతాలను గౌరవిద్దాం, అంతే. జై హరియాణ. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు మూవీకి? 5కి 4.5. 5కి 4.5 రేటింగ్ ఎందుకు ఇవ్వాలి మూవీకి? 100% మూవీ ఇది. రేటింగ్ ఏంటి? రేటింగ్ ఎందుకు? రేటింగ్ ఇంత సరిపోద్దా? మంచి కంటెంట్, రేటింగ్ సంబంధం లేదు, రికార్డింగ్ సంబంధం లేదు. గచ్చి ఉండాలి మూవీ ఒప్పుకోవడానికి. 2 చేస్తుండ అన్న. అక్కడ డిప్యూటీ సీఎం ఇక్కడ మూవీస్ అన్ని చేస్తుండు కదా, ఏదో ఒకటి చేసేసాడు. ఫ్యాన్ మాత్రం కేక, అంతే. ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకోవాలి. మామూలుగా కాదన్న, మామూలుగా కాదు అసలు. ఫ్యాన్ మాత్రం కేక, అంతే. ఈసారి మాకు దేవుడికి శ్రీనిగా కనిపించింది, అది చాలా, అంతే. అంతే. 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు కనిపించలే, ఇప్పుడు కనిపించింది. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. మన హైదరాబాద్ గురించి ఉందండి, మన చార్మినార్ గురించి ఉంది. ఈ యొక్క సినిమా చూస్తే ప్రతి ఒక్కరు రావాలి.
మరి ఈ యొక్క సినిమా అందరి కోసం చూడాలి. మరి ఈ సినిమా మన ఒక్కరి కోసం కాదు, ప్రతి ఒక్కరు మన హైదరాబాదు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ గోల్కొండ నవాబులు ఈ వెళ్ళినటువంటి ప్రాంతాల్లో మన కోహినూర్ డైమండ్ మన కోసం ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది. కోహినూర్ డైమండ్ చూడాలి, తీసుకురావాలి. మరి కళ్యాణ్ బాబు గారు ఇలాంటి సినిమా తీయడం చాలా చాలా అదృష్టకరం. బాబులకే బాబు, బాబులకే బాబు, సూపర్ 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 అండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం పిచ్చెక్కుతుంది. జై పవన్ సార్, జై పవన్ సార్. తిరుగులేదు, పవన్ కళ్యాణ్ తిరుగున్నది. ఎంత మంది హీరోలు వచ్చినా ఎంత వచ్చినా కళ్యాణే పులి ఎట్లా మన తెలంగాణ పవన్ కళ్యాణ్. దట్ ఈస్ పవన్ సార్. అన్న మూవీ ఎలా ఉంది? మూవీ ఎక్సలెంట్ అనమాట. మా బంగారం లాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడటానికి నేనైతే బంగారం అయితే వేసుకొచ్చాను. మూవీ అంతకు మించి ఫుల్ మీల్స్ అయితే మాకు దక్కిందండి. నిజంగా హాల్లో తుఫాను, 10 నిమిషాలు తుఫాను, ఇక్కడ బయట ఎంత తుఫాను చూసారు. జనసంద్రోహం కింద సముద్రంలా ఉంది మాకైతే. అంత జనసంద్రోహం లోపల మొత్తం థియేటర్లన్నీ ఒకేసారి బయటకు వచ్చే జనం. ఇందాక మొత్తం నిండిపోయిందండి. సినిమా ఎక్సలెంట్. లాస్ట్లో ఒక 10 నిమిషాలు ఉంటుంది తుఫాను, చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. సాంగ్స్ ఏంటి, అలాగే ఎంఎం కిరణ్ గారి సంగీతం సూపర్. హీరోయిన్ గారు ఏంటంటే ఫస్ట్ లో వస్తుంది, మళ్ళీ మధ్యలో ఇంకంతా స్టోరీ నడుస్తూ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ లో వచ్చింది. సాంగ్స్, మ్యూజిక్, ఆమె డ్యాన్స్ అద్భుతం అనమాట. అంటే సనాతన ధర్మం గురించి తీసిన సినిమా అయితే మనం అనుకోవచ్చు. అంటే అప్పట్లో వచ్చిన అత్తాంటి దారి, జల్సాలు ఇంకా అవన్నీ వదిలేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద తరహాలో ఉన్నారు కాబట్టి, అలాంటి సినిమా తీస్తున్నారు కాబట్టి ఇలాంటి సినిమా వాళ్ళు కూడా మనం చూడాలి, ఎంకరేజ్ చేయాలి. పిల్లలకు కూడా ఇలాంటి సినిమా సనాతన ధర్మం కోసం అంటే ఏంటనేది ఇలాంటి సినిమా చూపించాలండి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు పాడతాం కొల్లగొట్టి నాదిరో సాంగ్, అలాగే ఒక ఐటమ్ సాంగ్ లాంటిది ఉంది, అలాగే హీరోయిన్తో సాంగ్ ఉంది. సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. దేనికి మనం పేరు పెట్టగలదు, కొంచెం గ్రాఫిక్స్ కొంచెం తెలిసిపోతుంది. అంటే వెళ్తూ కొన్ని చాలా మంది పెద్ద సినిమాల పేర్లు తీసుకుంటే చాలా బాగుంటున్నాయి గ్రాఫిక్స్. అంటే ఇది కొంచెం లేట్ అవటం, డైరెక్టర్స్ మారటం వల్ల కొంచెం అటు ఇటుగా వచ్చింది. లాస్ట్ సెకండ్ పార్ట్ ఉంటుంది అయితే ఎవరు అనుకోం. ఎందుకంటే సినిమా అయిపోతుంది అనుకుంటాం. ఇంకా లాస్ట్ మొగల్ దాకా వస్తాడు, వచ్చి లాస్ట్ ఇంకా ఫైటింగ్ జరుగుతుందనగా పార్ట్ 2 వేశారు. కొంచెం అక్కడైతే మేమైతే హట్ అయ్యాం. అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఆగాలి అబ్బాయి సినిమా కోసం అని చెప్పి మేమైతే హట్ అయ్యామండి. సినిమాకి అయితే ఫుల్ మీల్స్ సార్, ఫుల్ మీల్స్. సెకండ్ హాఫ్ జర లాగ్ ఉంది అంటారు. కొంచెం లైట్ లాగ్ ఉంది, ఎందుకంటే మరి పార్ట్ 2 ఉంది కదా సార్. మరి కొంచెం లాగ్ అయితే ఉంది. అంటే వెళ్తూ ఉంది, అలా గుర్రం మీద వెళ్తూ ఉంటాడు, అరాచకాన్ని అణిచి వేస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే ఉన్నప్పుడు ఉన్న ఎన్ని సినిమాలు ఏది లవ్ సినిమాలు ఇలాంటివి కాదండి. ఇలాంటి సినిమా సనాతన ధర్మాల గురించి మనం తీస్తే కొంచెం జనాల్లో కూడా ఇంకా కొంచెం మార్పు వస్తుంది ఖచ్చితంగా. జై పవన్ కళ్యాణ్. బ్యాన్ చేయాలని. అరే ఈ సినిమాని మీకు వైసీపీకి ఏమైనా డ్యామేజ్ చేసిండా? సిగ్గుండా లారీ నీకు. వైసీపీ పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి, ఇంకో పార్టీకి, అందరికీ పనికి వచ్చే సినిమారా బాబు. ఇక పవన్ కళ్యాణ్ చేసే సినిమా, ఈ సినిమాని మీ జన్మ ఈ సినిమా చూడడం వలన మీ జన్మ ధైర్యం అవుతుంది. ఈ సినిమా చూడకపోతే మీ పని ఆగమవుతుంది. ఇదే చెప్తున్నా. సినిమా నిజంగా చెప్తున్నా, ఢిల్లీకి బయలుదేరినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఆ ఫైట్ సీక్వెన్స్ ఎక్సలెంట్ ఉంటుంది బ్రదర్. నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది. 100 కోట్లు 1000 కోట్లు మా హీరో చేస్తాడు కాదు. నువ్వు 100 కోట్లు ఇప్పుడు వందల మంది మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ చూడడానికి వస్తారు. అందులో డ్రైనేజ్ ఉంటుంది, ఎవరు తెలుసు? దొంగ పని చేసేటప్పుడు సినిమా 2000 కోట్లు వసూలు చేస్తుంది. కానీ ఇట్లాంటి సినిమా రూపాయి వసూలు చేసినా ఇట్లాంటి సినిమా చూడడం వల్ల మన జన్మ ధన్యమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇక కొంతమంది సినిమాని బ్యాన్ చేయాలని కొందరు ట్వీట్ చేస్తుండు. అరే మేము గాడుదులారనే ఒకటే చెప్తున్నా. అరే ప్రకాష్ రాజ్ బొమ్మర్ది, అరే ఉదయనిధి స్టాలిన్, ఈ సినిమా చూడరా. నువ్వు మరో జన్మ పుట్టాలంటే ఈ సినిమా చూడాలి. మన తెలుగు వాళ్ళ చరిత్ర, అరే తెలుగు వాళ్ళు ఇంతలా తొక్కిరా దొంగనా కొడుకులని మనకు అప్పుడు రోషం వస్తుంది. కాకపోతే పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అకిరాన్ అన్న హీరో నాకు అర్థమైంది, నాకైతే ఫ్యూచర్ అర్థమైంది. పవన్ కళ్యాణ్ అన్న నటించాడంట. అకిరాన్ అన్న వస్తాడు, తమ్ముడు మన బచ్చాడాడు, మన తమ్ముడు వస్తాడు, చించి వాడేంతాడు కాలిపిల్లి. పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడినకో కాక కాలిపిని మర్డర్ చేసేస్తాం. వై బికాస్ ఎందుకంటే మేము ఎవరు జోలికి పోం. మా జోలికి వచ్చిననుకో లేపాడు తెగుతాం. నీకు సినిమా మీకు చూడడానికి చేత కాకపోతే ఓటీటీలో చూసుకోరా భయ్. మేము ఇటు చేసుకుంటాం సినిమాని. అరే రుకారో పవన్ సే బాత్ కర్ రే. అరే एक मिनट నేను చెప్తున్నా చూడు, పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే కొడుకులారా
ఖాళీ పిల్లి అయిపోతుంది. సినిమా చూసుకొని సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. కొంతమంది వైసీపీ నాయకులారా మీరు కూడా ఈ సినిమా చూస్తే మీ జన్మ ధైర్యం అవుతుంది. ఫస్ట్ థింగ్, అరే బాబు ఇది మన తెలుగు వాళ్ళ సినిమా, మన అందరి సినిమా. ఓకే, జై హింద్, జై PSP. అన్నా 5 సంవత్సరాల తర్వాత మా దేవుణ్ణి దర్శించుకున్నాం. హరిహర వీరమల్లు అన్నా. అసలు చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అన్న, పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని సినిమాలు తీసిన ఈ సినిమా మాత్రం 5 సంవత్సరాలు ఆగా కూడా ఒక ప్రాణం పెట్టి సినిమా నిలబడాలంటే ప్రాణం పెట్టి తీసిన సినిమా హరిహర వీరమల్లు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా అన్న మాస్టర్ ఆడన్నా అంటే ఫైటింగ్ సీన్స్ అన్న, ఒక్కొక్క సీన్ అన్న, అసలు ఒక్కొక్క సీను అసలు వేరే హీరోలు చేయడం, ఆ దూకడము, ఆ చేయడము, ఆ ఎనర్జీ మాత్రం వేరే లెవెల్ అన్న. ఒకటే ఎంట్రీ సీన్ కి మాత్రం టికెట్లు అని డబ్బులు పెట్టుకోవచ్చన్న. రప్పా 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 నరుక్కుంటా పోతాడని అసలు ఆ స్టైల్, ఆ లుక్ సాంగ్స్ ఎలా ఉన్నాయి అసలే. నిధి అగర్వాల్ ఆయన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొల్లగొట్టి నాదిరు ఆ సాంగ్ ఉంటదన్న. అసలు ఫస్ట్ హాఫ్ లో మాత్రం అసలు పగిలిపోతుందన్న థియేటర్ మాత్రం. ఏంటంటే కలెక్షన్ ఎంత కొట్టచ్చు అన్నా, వేరే హీరోలు అయితే 10 రోజుల 100 కోట్లు అన్న. ఒకే ఒక్క రోజు ఇండస్ట్రీ హిట్ హరిహర వీరమల్లు 100 కోట్లు పక్కా రాసి పెట్టుకున్నా. ఎందుకంటే స్టోరీ ఎలా ఉంది, మన హిందువుల ధర్మాలు, మన దోపిడీని మొగల్ చక్రవర్తి ఎలా తోచుకున్నారో, వాటి నుంచి మనల్ని ఎలా చంపిలో, ఎలా హింసించిలో, ఎలా నరికిలో ఈ సినిమాలో చాలా చక్కగా. ఏది రొమాన్స్ ఇవి అది ఏముండవు. ఒకటే అన్న, మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలా, మనల్ని ఎలా హింసించి ఎలా చంపిలో, అప్పట్లో ఎలా చంపిలో ఈ సినిమాలో చూపించారు. చాలా చాలా బాగుందన్న. మెయిన్గా మాత్రం పవర్ స్టార్ పవన్ అన్నాన్ కోసం ఆ సాంగ్స్ కి, ఆ డాన్స్ కి, ఆ డైలాగ్ కి ఎన్ని రోజులైందన్నా మా పవర్ స్టార్ విషయం అన్న. ఆ డైలాగ్ చెప్తా అంటే, ఆ డాన్స్ చేస్తా అంటే ఆకలి తీరిపోయిందన్నా. మా పవర్ స్టార్ నుంచి ఆకలి తీరిపోయింది. జై పవర్ స్టార్. ఒకటే గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి అన్న, గ్రాఫిక్స్ చిన్న మిస్టేక్ ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ లో చిన్న లాస్ట్ క్లైమాక్స్ చిన్న మిస్టేక్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా మాత్రం స్టోరీ మాత్రం సూపర్ అన్న. మరీ ఎక్కువ అంటే ఎక్స్పెక్టేషన్ అంటే కొందరు కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తారు. నెగిటివ్ రివ్యూ చెప్పకండి, ఎందుకంటే సినిమాని ఎంత కష్టపడి తీసారో తెలిసిందన్న. మెయిన్ గా మాత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ మాత్రం, ఆ BGM, ఆ ఫైటింగ్ సీన్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నా ఆ లెవెల్లో ఉండబోతుంది. చాలా సూపర్, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అంటే సెకండ్ హాఫ్ డైరెక్టర్ మారిండు కాబట్టి మిస్టేక్ ఉంది. క్రిష్ చేసిన మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చిన్న మిస్టేక్ ఉన్నాయన్న. అంటే డైరెక్టర్ చేంజ్ చేయడం వల్ల అది మిస్టేక్ అనేది చూసుకుంటే బాగుండు. సో ఓవరాల్ ఏంటంటే మన హరిహర వీరమల్లు ఒక పవర్ స్టార్ 1 మ్యాన్ షో అన్న. 1 మ్యాన్ షో సూపర్ చంపేసిన అన్న, చాలా బాగుంది అన్న. థియేటర్ రచ్చ అంటే ఏందన్న, అసలు 5 సంవత్సరాల తర్వాత వచ్చిన పండుగ మనకు. 5 సంవత్సరాలు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ గా థియేటర్ లో వచ్చింది. మెయిన్ గా మాత్రం నేను పవన్ కళ్యాణ్ చూసిన ఆకలి తీరిపోయిందన్న. చాలా బాగా ఎనర్జీ ఇచ్చిండు. అసలు ఆ ఫైటింగ్ సీన్స్ సినిమా ఒక RRR సినిమా రేంజ్ లో, చాలా పెద్ద హై రేంజ్ లో ఉంది సినిమా. ఈ హరిహర వీరమల్లు చరిత్ర చాలా మందికి తెలియదు కాబట్టి ఈ హరిహర వీరమల్లు చరిత్ర అందరూ తెలుసుకోవాలి, అందరూ చూడాల్సిందిగా మరీ తెలియజేసుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతా ఒట్టి మాటలు, లాగే లేదు సినిమా, లాగ్ లేదు. సీన్ బాగుంది, సినిమా చిన్న కూడా లాగ్ లేదు. అసలు ఇంత ఎక్కడ ఏం అనిపించదు మీకు, అంతా బాగుంది సినిమా. ఇప్పుడు బాహుబలి సినిమా చూస్తుంటే ఎట్లా లాగ్ ఉందా మధ్యాహ్నం, ఇప్పుడు మధ్యాహ్నం సెకండ్ హాఫ్ లో లాగ్ ఉంది ఏదో అన్నాం మనం. బాహుబలి సినిమా కూడా అంతే అన్నాం. బాహుబలి పార్ట్ 2 వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. బాహుబలి సినిమా ఏందిరా మధ్యాహ్నం సెకండ్ హాఫ్ లో ఏది ఉంది, అదేదో చరిత్ర మధ్యాహ్నం సెకండ్ హాఫ్ లో అనిపించిందిగా మనకు, లాగ్ అనిపించలేదా? పార్ట్ 2లో చూసిన తర్వాత బాహుబలి ఎట్లా అనిపించింది? ఇదిరా స్టోరీ. అదే విధంగా హరిహర వీరమల్లు స్టోరీ కూడా అదే విధంగా పార్ట్ 2లో కూడా అలా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సన్నివేశాలు మాత్రం చాలా సూపర్. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించడం, ఇలాంటి పౌరాణిక సినిమాలు నటించడం చాలా గొప్ప విశేషం. అది గొప్ప హైలైట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు, ఇది ఏదో రాజకీయాలు చేసుకుంటాడు అండి, ఆయనకు అవసరం లేదు. కానీ ఇలాంటి సినిమాలు చేసి మన తెలుగు వాళ్ళు సత్తా ఏందో చాటుతున్నారు, మన తెలుగు వాళ్ళు సత్తా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. మరియు ఈ సినిమాలో పాటలు కీరవాణి గారు బాహుబలి సినిమా, RRR ఎన్నో హైలైట్ సినిమాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఫస్ట్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో కీరవాణి సూపర్ బ్లాక్ బస్టర్ ఇది. ఇంకా మంగ్లీ గారు ఒక పాట పాడారు. మంగ్లీ గారి పాటతోని థియేటర్ అంతా ఊగిపోయింది. మేమందరం మస్తు డాన్స్ చేసినాం మంగ్లీ గారి పాట. ఇక సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారికి, మరియు దర్శకులకి, క్రిష్ గారికి, మరియు జ్యోతి కృష్ణ గారికి, ఇక అందరికీ పేరున చాలా మంచి కథాంశం బాగుందండి.
హరిహర వీరమల్లు పార్ట్ టూ కూడా ఉందంట. సినిమా చెప్పారు, కథాంశం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఇరగదీశారు. మేము ఏదో సెట్ కాదులే, ఏదో పౌరాణిక డ్రెస్సులు పవన్ కళ్యాణ్ గారు బాగుండాలనుకున్నాం. ప్రభాస్కే సెట్ అవుతుంది ఇలాంటి సినిమాలు. ప్రభాస్ అంటే ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ పవన్ కళ్యాణ్ సెట్ కాదనుకున్నాం, కానీ సినిమా చూస్తే అర్థమైంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. జై పవర్ స్టార్. మూవీ సూపర్ డూపర్ హిట్. ఇంత ముందుకి బాహుబలి 1 ఎలా హిట్ అయింది, బాహుబలి 2 ఎలా హిట్ అయిందో దానికి మించి హిట్ అయ్యే సినిమా హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు కోహినూర్ డైమండ్ కోసం తీశారు. కోహినూర్ డైమండ్ ఎలా ఉందో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, పవన్ కళ్యాణ్ గారి లుకింగ్ కూడా కోహినూర్ డైమండ్ లా ఉంది. సూపర్ మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ తక్కువ చాలా బాగున్నాయి. ఫైటింగ్, మ్యూజిక్, జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ వేరే లెవెల్. పవన్ ఎంట్రీ ఎలా ఉంది? పవన్ ఎంట్రీ వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు అక్కడ మల్లు ఇక్కడ మల్లు. హరిహర వీరమల్లు సచినోడు ఎలాగో తిరిగి రాడు. హరిహర వీరమల్లు ఆ సినిమా ఎవడు తీయలేడు. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటారు. సెకండ్ హాఫ్ లాగ్ కొంచెం లాగేం లేదు, చాలా బాగుంది. కానీ పార్ట్ 2 కోసమే కొంచెం సస్పెన్స్ లో ఉంది. కానీ పార్ట్ 2 ఔరంగజేబ్ గురించి చాలా తక్కువ చూపించారు. ఔరంగజేబ్ గురించి తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 లో చూపిస్తారు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండొచ్చు? ఫస్ట్ డే ఆల్రెడీ నాకు తెలిసి 5 కోట్ల కూడా దాడొచ్చు. ఒక టికెట్ 500 అంటే దగ్గర 5,000 కోట్లు దాడొచ్చు. కానీ ఈ సినిమా 10,000 కోట్లు పక్కా. కానీ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు. తొందరగా పార్ట్ 2 ఎప్పుడు వస్తాను వెయిటింగ్. ఉంది మూవీ, ఎక్కడ తగ్గలేదు. ఈ కొంతమంది ఉంటారు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉంటారు, ఎందుకంటే దాన్ని కాంట్రవర్సీ చేద్దామని. సినిమా 100% హై ఉంది, ఎక్కడ తగ్గలేదు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యాన్స్కి. స్టోరీ పరంగా ఓకే, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఓకే, ఫైటింగ్స్ ఓకే, సాంగ్స్ ఓకే, బీజిఎం ఓకే, డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇంకా పార్ట్ 2 ఎలా వస్తుంది అనేది వెయిట్ చేయాలి. పార్ట్ 1 మాత్రం ఎలా ఉంది? ఎంట్రీ చాలా సూపర్ బండి. ఇంతవరకు ఆ ఏజ్లో అతను 50+ ఏజ్ అనుకుంటాను. ఈ ఏజ్లో అన్ని సాహసాలు చేయడం, అన్ని డ్రైవులు చేయడము, గ్రాఫిక్స్ అయినా కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. తప్పకుండా ఫ్యామిలీస్, రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. నేను కన్నప్ప చెప్తున్నాను కాబట్టి ఆ మూవీకే ఫ్యామిలీస్ వచ్చారు బయటికి. కొంతమంది ఒక వర్గం ఫ్యామిలీస్ శివుని మూవీ కాబట్టి ఆ సినిమాకి బయటికి వచ్చారు. ఈ మూవీకి దానికి మించి ఫ్యామిలీస్ ఖచ్చితంగా వస్తారు. 2 weeks సినిమా హౌస్ఫుల్ అవుతుంది అండి. 100% అండి. సినిమా ఇప్పుడు హాఫ్ బాయ్లా ఫుల్ బాయ్లా కాదు. సినిమాకి వచ్చామా నచ్చిందా లేదా, వాళ్ళ స్తోమత, వాళ్ళ పెట్టుబడి 5 years పట్టింది. 5 yearsలో ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసిండు, ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేసిండు. అది మెచ్చుకోవాలి. అక్కడ 5 yearsగా ఒకటే హెయిర్ స్టైల్ ఉన్నది అతను. సినిమా మొత్తం నేను అబ్జర్వ్ చేస్తే హెయిర్ స్టైల్ మొత్తం ఒకటే ఉంది. సూపర్గా చేస్తాడు పవన్ కళ్యాణ్ సార్. మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అంతా పర్ఫెక్ట్ చేశారు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టచ్చు? ఫస్ట్ డే హార్డ్లీ ఒక 70 నుంచి 80 కోట్లు. ఆల్రెడీ సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటారు. లాగ్ ఏం లేదు బ్రదర్, ఎక్కడ కూడా లాగ్ లేదు. సినిమా మొత్తం హై ఉంది, వెళ్తూ ఉంది, పడుతుంది, లేస్తుంది. ఎక్కడ డామినేషన్ లేదు, ఎక్కడ లాగ్ అనేది లేదు, వేస్ట్ అనే ముచ్చట ఎక్కడ కూడా లేదు. ఒక్క సీన్ కూడా వేస్ట్ లేదు. సినిమా 2 గంటల 33 నిమిషాలేమో ఉంది. పర్ఫెక్ట్ ఉంది సినిమా, ఎక్కడ లాగ్ లేదు, పర్ఫెక్ట్ ఉంది మూవీ. కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్ ఓకే, అప్ టు ద మార్క్. అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి, కొంచెం డీప్గా చూసి అర్థమైపోతుంది. బట్ అప్ టు ద మార్క్ ఓకే. వాళ్ళు అంతకుమించి ఇంకా చేయలేరు. వాళ్ళు బాహుబలి మూవీ కాదు కదా. ఇంకా వాళ్ళు క్లారిటీ మెయింటైన్ చేయాలంటే ఇంకో 1 day టైం పడుతుంది. అది మన వల్ల కాదు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. చాలా చాలా బ్రహ్మాండంగా ఉందన్నా. ఇందులో హీరో ఎవరు అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చెగువీరా, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర మహాదేవ. థియేటర్ మొత్తం షేక్ అయింది, అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ 2 ఎలా ఉంది? ఎవరైనా ఏదైనా మ్యూజిక్ కొట్టినోడు ఎవరైనా మొత్తం బద్దలు భాషంగాలు కొట్టిండు. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటారు. సూపర్ ఉందన్న, ఏం లేదన్నా అంటారన్నా, మస్తుగా అంటారు. స్టోరీ ఎలా ఉంది? సూపర్ ఉంది. కోహినూర్ వజ్రం అన్న. సాంగ్స్ ఎలా నచ్చింది? నాకైతే నచ్చిందన్న. నేను ఎవరిని ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని సినిమా చూడని చెప్పను. నీ ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు.